హత్యకి హత్యే సొల్యూషన్ అంటే విషాన్ని నువ్వు తాగి వాళ్ళు చావాలని కోరుకోవడంతో సమానం. నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. రెడీగా ఉండరా? ఒకసారి లీగల్ గా ప్రొసీడ్ అయి చూద్దామా? నీ నిర్ణయాన్ని అట్లీస్ట్ ఆ పాప కోసం అయినా మార్చుకోవచ్చుగా. నేను ఈ నిర్ణయం తీసుకుంది ఆ పాప కోసమే. తనని చూస్తున్నప్పుడల్లా తనలాగే ఇంకొక పాప ఉండేదని గుర్తొస్తోంది. వాళ్ళని ఇంకా ఎందుకు వదిలిపెట్టానా అనిపిస్తోంది. నేను ఈరోజు రాత్రిలోగా వైజాగ్లో ఉండాలి. వాళ్ళు కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు. చూసుకో. షూర్. ఈ లోకంలో అందరూ ఎవరో ఒకరి వల్ల ఏదో ఒక కారణానికి బాధించబడుంటారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అందరూ అనుకుంటే ఈ లోకమే శ్మశానం అయిపోతుంది. నేను ఇదంతా పగ తీర్చుకోవడానికి చేస్తున్నాను అనుకుంటున్నావా? ఆ పనే చేయాలనుకుంటే ఆ రోజు వాళ్ళని చూసిన మరుక్షణమే నాకున్న కోపానికి వాళ్ళని అక్కడే కొట్టి చంపేసుండేవాడిని. ఇది అది కాదు. తప్పు నిలదీయాలనేగా నేను డిపార్ట్మెంట్లో చేరాను. అక్కడ తప్పు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మరిలా తప్పు చేసే వాళ్ళకి భయం ఉంటుంది. కఠినమైన శిక్ష విధిస్తే మాత్రమే వాళ్ళకి భయం ఉంటుంది. తప్పు చేస్తే కోసేస్తామని వాళ్ళకి తెలియాలి. ఆ భయం వచ్చేలా చేయాలి. ఏ రోజైతే ఒక అమ్మాయి రాత్రి ఒంటరిగా వెళ్ళగలుగుతుందో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని మనం చదువుకున్నాం కదా. ఈ రోజు పగటిపూట వెళ్ళడానికి అమ్మాయిలు భయపడి చస్తున్నారు. అంతెందుకు, ఏదో ఒక రోజు అది నీకు జరగదని ఏంటి గ్యారంటీ? ఆ రోజు వాడు ఆ చంటి పిల్లని చూసి ఏమన్నాడో తెలుసా నీకు? నీ ఇంట్లోనూ ఒక పార్వతి పెరుగుతోందన్న భయం ఉండాలి అన్నాడు. ఇప్పుడు చెప్పు, వాళ్ళని ఏం చేయమంటావు? చెప్పు, వాళ్ళని ఏం చేయమంటావు? చంపే సుభాష్. Kill them all. With pleasure. చీకటి రాకసి కళ్ళలో ఓకసి వేకువ ఆకతో పండగ రోదసి అధర్మమిలా పరిమార్చంగా అతను చూసినే వస్తాను. భూత ప్రేత గణం ఎత్తున్నా వాటి అంతమేదో చూస్తాను. దయాల్ని తుడుమాడదాయి సైన్యము, పాపాల్ని పరిమార్చే ప్రళయము. పాడు పనలు ఇట నేడు తెల్ల నీరు శత్రువుల సాగు మూడనట. ఏటి ముళ్ళ పట చెయ్యి పూల పట కొట్టు కంచు కొట్ట పాడు గెలుపు పట. మాతోనే ఉన్నట్టు ఎంజాయ్ చేస్తారా?
సారంగపాణిని నమ్మచ్చా? లేదంటే మన వాళ్ళని ఎవరన్నా పంపి వాడిని వెతకమందామా? Definitely. We have to do something. Let's hire some professionals. సారంగా డిపార్ట్మెంట్కి సిన్సియర్గా ఉండడం కంటే మనకే సిన్సియర్గా ఉంటాడు. వదిలేండి. మనం అనవసరంగా ఎవరో ఒకళ్ళు తెచ్చి సమస్యను పెద్ద చేస్తే మన రెప్యుటేషన్ స్పాయిల్ అవుతుంది. యా మిస్టర్ అలెక్స్. సార్, ఎగ్జామ్ ఫీజు కట్టలేక విషం తాగిన రైతు కూతురు చనిపోయిందని న్యూస్ ప్రింట్ చేశాను సార్. అయితే అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయి బతికే ఉంది సార్. ఈ న్యూస్ రేపు బయటకు వస్తే మన పత్రికకి పెద్ద బ్లాక్ మార్క్ వస్తుంది సార్. మనకి మన పత్రిక పేరే చాలా ముఖ్యం. ఆ న్యూస్ ని నిజం చేసేయండి సార్. ఆ అమ్మాయిని చంపేయండి. సార్, యా సార్, నేను సైబర్ క్రైమ్ నుంచి గోపిన్ సార్. చెప్పండి. సార్ యాక్చువల్ గా సుభాష్ డెబిట్ కార్డ్ బెంగళూరులో స్వైప్ అయింది సార్. వాడు కన్ఫర్మ్ గా బెంగళూరులోనే ఉన్నాడు సార్. ఓకే. సుభాష్ బెంగళూరులోనే ఉన్నాడు. ఆర్ యు షూర్ సార్? అవును, మొత్తం డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేశాను. వెంటనే బయట. ఓకే సార్, లెట్స్ మూవ్. Deepak. నీకు ఒకే ఒక చాయిసే ఉంది. ఇంకో గంటలోగా నీ ఫ్రెండ్ క్రిస్టీ ఇక్కడ ఉండాలి. వాడిని ఎలా రప్పిస్తావో ఏంటో నాకు తెలీదు, కానీ రావాలి. ఛాన్సే లేదు. వాళ్ళ నాన్న వాడిని బయటికి పంపించరు. అప్పుడైతే నీతో నాకు ఏ యూసు లేదు. ఆ కార్ని రివర్స్ చేస్తే నీ బాడీ 2 ముక్కలవుతుంది. అది చూడడానికి వాడు వస్తాడు కదా. ప్లీజ్ నో. వద్దు వద్దు వద్దు, నేను ట్రై చేస్తాను. నేను ట్రై చేస్తాను. నేను ట్రై చేస్తాను, ప్లీజ్. రే దీపక్, ఎక్కడున్నావురా? అది ఓకే? నేనే ఒక సీన్ క్రియేట్ చేసి లోన్లీగా ఒక ప్లేస్ లో సెటిల్ అయిపోయాను. అండ్ ఐ జస్ట్ డోంట్ ట్రస్ట్ దిస్ పోలీస్. ఇంకా సుభాష్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. నువ్వు నీ ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. జస్ట్ కమ్ హియర్ మ్యాన్, ఇట్స్ అవర్ ప్లేస్. కానీ ఎవరితోనూ డిస్కస్ చేయకు. జస్ట్ ఫాలో ద లొకేషన్. ఓకేరా.
నువ్వు నన్ను చంపినా నా కొడుకుని ఇక్కడికి రప్పించలేవు. నేను మాట్లాడితే వాడు ఇక్కడికి వచ్చేస్తాడా? డోంట్ బి స్టూపిడ్ ఎస్సే. నీకెంత డబ్బు కావాలో చెప్పు. లెట్స్ ఫినిష్ దిస్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఎంత ఇస్తావు? 2 crores, అంతేనా? 5 crores. సో ఒక ప్రాణం విలువ 5 కోట్లు. Hey, phone. ఆయన చేయమంటేనే చేశాం సార్. మాకేం తెలియదు సార్. మమ్మల్ని క్షమించండి సార్. నీ దగ్గర 5 కోట్లు ఉన్నాయా? లేవుగా?